తలలో వచ్చినట్టయితే ప్రార్థనతో ప్రారంభిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, శివగలిగిన శివాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆశ్చర్య కార్యాలను జరిగిస్తున్న గొప్ప దేవుడుగా మీరు ఉంటున్నది బట్టి వందనాలు. నీ ప్రేమ అంతటికై, నీ కృప అంతటికై వందనాలు. ఆయన ఎప్పటిలాగా మీరు దిగి వచ్చి నీ ప్రేమికులందరితో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనస్సును మీరు అనుగ్రహించుకొని ప్రార్థన చేసుకొచ్చున్నాం. ఎందుకంటే నాయన మాటలే మమ్మల్ని బ్రతికించున్నవి. మా బాధలలో నాకు నెమ్మది అనుగ్రహించున్నది అన్నా. నీ మాటను బట్టి నీకు వందనాలు. ఆ మాటలు వినటానికి అయ్యా సంపూర్తిగా ఆసక్తితో నీ మాటలు వినటానికి అయ్యా తండ్రి, మీరు అందుకే బైబిల్ రాయబడి ఉంటుంది, ఎవడైనా సమ్మతించిన మాట విని నేల వాడు భూమి యొక్క శ్రేష్టమైన ఫలములను అనుభవించుదురని. అందుకే నాయన నీ మాటలు శ్రద్ధగా వింటకు కృప చూపించి మేము పొందమని వినగల చెవి, గ్రహించగల మనసు ప్రతి ఒక్కరిని చూసిన ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరిచి మహిమ కలిగిన నీ కార్యం జరిగించి మీరు మేము పొందమని ముందున్న సమయంలో తోడేండు బహు స్వస్థముగా నేరుగా బిడ్డలతో మాట్లాడి మేము పొందాం. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అనేక సార్లు ప్రేమైన వారలారా, మరి మనకుంటున్న లేకపోతే ప్రజలలో ఉంటున్న సమస్యలను చూచి వారు ఎంతగా అంటే మరి భయంకరమైన బాధ కలిగితే, నిజంగా ఈ సమస్యలోంచి నేను బయటపడతానా, అసలు ఛాన్స్ అయినా ఉంటుందా బయటపడడానికి అనే నిరీక్షణ లేని పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటారు. అంత మాత్రమే కాకుండా ప్రేమైన వాళ్ళ బాధ ఎక్కువైపోయి ఇక ఏ రీతిగా ఉంటుంది అంటే అంగలార్చేవారిగా ఉండడం ప్రారంభిస్తారు. ఎందుకు ఆ రీతిగా అంగలారుస్తారు అంటే ఇంకా ఏమీ లేదు. ఎప్పుడు అంగలారుస్తారంటే ఇక ఏమాత్రం సోర్స్ లేదు, ఏమాత్రం పరిస్థితి మారేదానికి ఛాన్సెస్ లేవు అన్నప్పుడు మాత్రమే నిజంగా అంగలార్పు అనేది నిజంగా రావడం ప్రారంభిస్తుంది. ప్రేమ అనేక మంది జీవితాలలో నిజంగా ప్రేమైన వాళ్ళరా అటువంటి భయంకరమైన పరిస్థితులలో వెళ్తూ ఉంటూ ఇక నా జీవితంలో సంతోషం అనేది వస్తుందా, ఇక నా జీవితంలో ఆదరణ పొందుతానా, ఒకవేళ నా జీవితంలో ఒకవేళ రాబోయే దినాలలో అసలు ఆనందం అనేది కలుగుతుందా అనే ఒక నిరీక్షణ లేని, ఎందుకంటే ఆ పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి అనేక మంది విశ్వాసులు సైతం నిజంగా ప్రేమల వలన నిట్టూర్పులు విడుస్తూ లేకపోతే అంగలారుస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా వచ్చి వాళ్ళని ఆదరించాలని ప్రయత్నం చేసినా కూడా అయ్యా నీకు తెలియదు ఉన్న పరిస్థితి ఎంతటి భయంకరమైనదో, ఈ పరిస్థితి నుంచి నేను బయటపడడం హైలీ ఇంపాసిబుల్ అని చెప్తూ వారికి ఉన్న సమస్యను బట్టి వాళ్ళు ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. ప్రేమైన వాళ్ళు మరి విశ్వాసం కలిగి ఉంటారు, దేవుని కలిగి ఉంటారు, కానీ దానికి ఉన్న పరిస్థితిని బట్టి. అయితే ప్రభువు ఎటువంటి వారితో ఇదిన మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రేమైన వాళ్ళ ఎటువంటి మరి వ్యక్తుల జీవితాలలో అంటే ఈరోజు మనం చూడబోయే దేవుడి ఇచ్చే వాక్య ప్రత్యక్షత ఏ రీతిగా ఉంటుంటుంది అంటే నిజంగా ప్రేమైన వాళ్ళ వాళ్ళు బైబిల్ గ్రంథంలోనే ఎంతో బలమైన విశ్వాసులు. ప్రేమైన వాళ్ళ అసలు అంత గొప్ప వ్యక్తులు. అయితే వారు సైతం అంగలార్చారంట. అంటే నాకు అనిపిస్తుంది అంతటి గొప్ప విశ్వాసులు సైతం అంగలార్చారు అంటే ఆ సమస్య యొక్క ఎంత తీవ్రత ఉంటుంది, మరి ఎంత బాధ కలిగితే వాళ్ళు అంగలార్చి ఉంటారు. అయితే దేవుడు నిజంగా ప్రేమైన వల్ల ఏ రీతిగా వారి జీవితాలు అద్భుతాలు చేశాడు. ఆ తర్వాత అదే దేవుడు మనం సేవిస్తున్నాం. మన జీవితాల్లో దేవుడు ఒక శుభకరమైన సంతోషదాయకమైన వాక్యంగా ఈ దినపు వాక్య పరిచర్య ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రేమైన నిజంగా నాకు అనిపిస్తుంది ఎంతమంది కన్నీరుగా అరుస్తున్నారు, ఎంతమంది బాధ కలిగి అయ్యా నా జీవితంలో సమస్య నుంచి బయటపడతారని ఎంతమంది అయితే నిజంగా నిట్టూర్పు అంగలార్పుతున్నారు. వారందరితో దేవుడు చెప్తున్న మాట మనం బైబిల్ గ్రంథం నుంచి చూడడం ప్రారంభిద్దాం. కీర్తనలు 31 కీర్తన 11వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తనలు 31 కీర్తన 11వ వచనం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏమనంటే అయ్యా నా అంగలార్పును నీవేం చేశావు,
నాట్యముగా మార్చి ఉన్నావు. ఎవరు ఈ మాట చెప్పింది అంటే అదే 30వ కీర్తన. నిజంగా పైన చూస్తే బైబిల్లో రాయబడి ఉంటుంది, దావీదు కీర్తన అని రాయబడి ఉంటుంది ప్రేమైన వాళ్ళారా. అంటే దావీదు లాంటి మహా గొప్ప మరి ప్రవక్త, దేవుని నిజంగా దేవుడే చెప్తాడు నా హృదయానుసారుడైన దావీదు అని. దేవుని యుద్ధాలు చేసిన నిజంగా ప్రేమ అంతటి గొప్ప వ్యక్తి చెప్తున్న మాట, అయ్యా నా జీవితంలో కూడా అంగలార్పు ఉంది. అయితే నా అంగలార్పును దేవుడు ఏం చేశాడు, నాట్యముగా మార్చి ఉన్నాడు అని చెప్పడం ప్రారంభించాడు ప్రేమ వల్ల. హల్లెలూయా. అదేంటి, దావీదు భక్తుడు కూడా అంగలార్చి ఉన్నాడా? ఎప్పుడు కూడా మనం ఈ దిశగా వాక్యాన్ని చూసి ఉండం ప్రేమ వల్ల. ఎందుకు అంటే దావీదు అంటే గొల్యాతుతో యుద్ధం చేసి అన్ని లక్షల మంది భయపడితే తను భయపడకుండా యుద్ధం చేసిన వ్యక్తి, గొల్యాతును చంపిన వ్యక్తి, సింహము ఎలుగుబంటి వస్తే చిన్న వయసులోనే నిజంగా చీల్చిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి జీవితంలో కూడా నిజంగా బైబిల్ గ్రంథంలో అనేకమైన నిజంగా వాగ్దానాలు, శ్రేష్టమైన వాగ్దానాలు పొందుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది దావీదే ప్రియమైన వారు. ఆ వ్యక్తి కూడా చెప్తున్నాడు, అయ్యా నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. ఎప్పుడు ఒకవేళ దావీదు అంగలార్చి ఉంటాడు. సో దేవుడు ఏ రీతిగా దేవుని కార్యం చేశాడు అయితే వాక్య భాగం నుంచి మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళ. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11 నుంచి 13 వరకు ఉంటున్న దేవుని మాటలు చదువుదాం. నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయిని అడగగా అతడు, ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునే యుండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు శైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. ఇక్కడ చూస్తే ప్రేమ వలన ఎందుకు నేను ఈ మాటలు చూపించాను అంటే దావీదు జీవితంలో మనం మాట్లాడుకున్నాం అంగలార్చి ఉన్నాడని. అంతకుముందు ఒకవేళ నాకు అనిపిస్తుంది దావీదు ఏమైనా ఏమీ లేని ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండి ఒకవేళ అంగలార్చాడా అంటే కాదు ప్రేమైన వాళ్ళ. ఇక్కడ చూస్తే దావీదును నిజంగా ప్రేమైన వాళ్ళ సమూయేలు వచ్చి అభిషేకించను అని రాయబడి ఉంటుంది. అంటే తగిలిపు కొమ్ము తీసుకుని అభిషేకించాడంట. ఎవరిని అభిషేకిస్తారు? రాజుగా కాబోయే వ్యక్తిని అభిషేకించడం మనం చూస్తూ ఉంటాం ప్రేమైన వాళ్ళ. మరి ఇప్పుడు దావీదు జీవితంలో దేవుడిచ్చిన మాట ఏంటి అంటే నీవు రాజు అవుతావు. ఈ మాట వాగ్దానం తీసుకున్నప్పుడు దావీదు ఎంతగా సంతోషపడి ఉంటాడు, ఎంతగా ఆనందించి ఉంటాడు అంటే నిజంగా మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది ప్రేమైన వాళ్ళ. ఎందుకు నేను ఈ మాటలు చూపిస్తున్నానంటే ఏదో బాధ కలిగి దావీదు వాగ్దానం ఏమీ లేక నిజంగా అంగలార్చడం అంటే కాదు ప్రేమైన వాళ్ళ. ఇక్కడ చూస్తే దావీదు జీవితంలో దేవుని అభిషేకం పొందాడు, రాజుగా చేయవారిని అభిషేకించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల. అటువంటి వ్యక్తి జీవితంలో నిజంగా నాకు అనిపిస్తుంది ఏమని అంటే దావీదు అనుకుంటాడు, ఓకే చాలా బాగుంది, ఇక నేను రాజు అయిపోతానేమో. ఎందుకంటే దేవుడు కదా నాకు ఇచ్చిన వాగ్దానం, మనిషి కాదు కదా, దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇక కంపల్సరీగా నేను రాజును అవుతాను అనుకొని ఉంటాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఏ రీతిగా ఉన్నాయి అంటే అభిషేకం పొందాడు, ఆ తర్వాత గొల్యాతును చంపడం ప్రారంభించాడు. ఆ తర్వాత నిజంగా నాకు అనిపిస్తుంది రాజు ఇంటి అల్లుడైపోయాడు ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా. అంటే వాగ్దానం తీసుకొని ఆ వ్యక్తి జీవితం సాఫీగా వెళ్తూ ఉంది ప్రేమైన వాళ్ళ. సాఫీగా వెళ్తూ ఉంటుండగా నిజంగా ఇక అంగలార్చడానికి ఏముంటుంది, చాలా సంతోషంగా ముందుకు వెళ్తున్నాడు. నాకు అనిపిస్తుంది అభిషేక తైలం నా మీదికి రాగానే, లేక దేవుడు నన్ను అభిషేకించగానే గొల్యాతునే శూరుని ఫిలిష్తీయుని సైనికుని కొట్టి చంపడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్గా
దేవుడు ఏం చేశాడు? నన్ను రాజు ఇంటి అల్లుడు చేశాడు. అంటే ఏమనుకుంటుంటారంటే వాగ్దానానికి నా అడుగులు పడుతూ ఉన్నాయి, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి నా అడుగులు పడుతూ ఉన్నాయి, ఏ రీతిగా ఆనందిస్తూ ఉంటాడు ప్రేమ వారు. అయితే జరిగిన సిచ్యువేషన్ కూడా, ఆ తర్వాత జరిగిన సిచ్యువేషన్ కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10 నుంచి 13 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చూద్దాం. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతురాజైన ఆకీషునొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు, దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గూర్చినవే గదా అని అతనిని బట్టి రాజుతో మాటలాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతురాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డము మీదికి కారనిచ్చుచూ నుండెను. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. ఇక్కడ చూస్తే ప్రేమిన వాళ్ళరా, దావీదు జీవితంలో అతి భయంకరమైన పరిస్థితి ఏర్పడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, శత్రు రాజు చేతికి దొరికితే ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, మామూలుగా శత్రు రాజుల చేతిలోకి దొరికితే చాలా కష్టంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ దావీదు పరిస్థితి అంతకంటే ఎక్కువ అని చెప్పవచ్చు ప్రేమిన వాళ్ళు. ఎందుకంటే నిజంగా వారి ఫిలిస్తీయులను భయంకరంగా చంపిన వ్యక్తి ఎవరు అంటే దావీదు ప్రేమిన వాళ్ళ. ఇటువంటి దావీదు వాళ్ళ చేతికి, మరి దేశంలో వాళ్ళ చేతికి దొరికితే ఇక ఎంతటి భయంకరమైన పరిస్థితి ఉంటుందో ఒక్కసారి ఆలోచించవచ్చు ప్రేమిన వాళ్ళు. అంత భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ రాజుకు గుర్తుందో లేదో అని వాళ్ళు మరీ జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని అంటే, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరని వీరి స్త్రీలు నాట్యమాడారు. ఆ దావీదు ఈ దావీదే ఇప్పుడు మన చేతుల్లో ఉన్నాడు అని చెప్తూ ఉంటున్నాగా, నిజంగా దావీదు పరిస్థితి ఎంత అంటే నిజంగా నాకు అనిపిస్తుంది, మరణానికి అడుగు దూరంలో ఉంటాడు ప్రేమిన వాళ్ళు. అంతే, అటువంటి భయంకరమైన పరిస్థితి. ఆ తర్వాత ఇంకొక పరిస్థితి, ఆ తర్వాత పరిస్థితి కూడా నేను మీకు చూపిస్తాను. అదే మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, మరొక మాట కనబడుతుంది. ఇక్కడ చూస్తే అతి భయంకరమైన శత్రు రాజు చేతిలో దొరికాడు. ఇప్పుడు చూస్తే గుహల్లోకి పారిపోవలసిన పరిస్థితి. నాకు అనిపిస్తుంది, ఇదేంటి ప్రభా, వాగ్దానం ఇచ్చావు, ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న నా జీవితంలో మీరు ప్రేమించి వాగ్దానం ఇచ్చి నన్ను అభిషేకించి రాజు చేస్తానన్నావు. ఇప్పుడు చూస్తే అతి భయంకరమైన పరిస్థితుల గుండా నేను వెళ్తున్నాను అని బాధతో పాటు నాకు అనిపిస్తుంది ప్రేమల, దావీదు ఏమని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అంటే, మొదటి రాజు జీవితంలో ఎందుకు దావీదు జీవితంలో అంతగా అంగలార్చి ఉంటాడు అంటే, మొదటి రాజు సౌలు జీవితంలో ఆ సమూయేలు అభిషేకించిన తర్వాత వెంటనే ఏ ప్రాబ్లం పెద్దగా ఫేస్ చేయకుండానే సౌలు రాజు అయిపోయాడు ప్రేమిన వాళ్ళ. సౌలు ఏమైపోయాడు? ఇశ్రాయేలు దేశానికి రాజు అయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. అయితే ఇక్కడ చూస్తే మరి అదే దేవుడే కదా, మరి అదే అభిషేకమే కదా, అదే ప్రవక్త కూడా కదా, మరి అదే దేవుడే కదా నాకు మాట ఇచ్చింది. అయితే ఎందుకు నా జీవితంలో శత్రువుల చేతులకి నేను పడి ఉన్నాను? ఎంత భయంకరం ప్రేమైన వాళ్ళ అంటే ఇక ఏమాత్రం చేయించలేదు. ఎందుకంటే ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, దావీదంట తన ఎంగిలి గడ్డం మీదుగా కారునంతగా నటించడం అంటే ఎంతగా భయపడి ఎంత కష్టంగా ఉండిండేది ప్రేమైన వాళ్ళ. అక్కడి నుంచి బయటికి పోయిన తర్వాత ఎంతగా ఏడ్చుంటాడు. ఇదేంటి, దేవుని వాగ్దానం వచ్చితే అది సంతోషంగా ఉంటుంది,
ఆనందకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇదేంటి, నిజంగా ఇంతటి భయంకరమైన పరిస్థితుల గుండా నేను వెళ్తూ ఉన్నాను. ఏదో ప్రశాంతంగా నిజంగా మరి గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఎప్పుడో కదా, ఒకవేళ మనం అనొచ్చు సింహం ఎలుగుబంటి వచ్చింది కదా అంటే, ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఇప్పుడు చూస్తే శత్రువు చేతిలోంచి బయటికి వస్తే కంఫర్ట్ ప్లేస్లోకి ఏమైనా వెళ్ళాడా అంటే లేదు. ప్రేమిన వాళ్ళరా, బైబిల్ ఎలా ఉంటుంది, అదుల్లాము గుహల్లోకి వెళ్ళను అని రాయబడి ఉంటుంది. అంటే ఎక్కడ కూడా సంతోషం అనేది కనబడడం లేదు. ఎక్కడ కూడా రాజు అవుతాననే ఛాన్స్, నిజంగా రాజు అవుతానన్న ఛాన్స్ దేవుడు ఇరుగు ప్రేమిన వల్ల అసలు బ్రతికి ఉంటానా? ఎందుకు అంటే తినడానికి సరైన ఆహారం ఉండదు. ఇక్కడ చూస్తే ఎప్పుడు కూడా కంటిన్యూస్గా భయం. ఎందుకు భయపడాలి అంటే శత్రు దేశానికి పోతే వాళ్ళు చంపుతారు. ఒకవేళ సొంత దేశానికి వస్తే సౌలు, బైబిల్ రాయబడి ఉంటుంది, ఎక్కడున్నాడో చెప్పండి అని తరుముతూనే ఉన్నాడు. ఎప్పుడైనా తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి కాకుంటే ఒకసారైనా మనం చూస్తూ ఉంటాం కదా ప్రేమ వారు. ఎంత పెద్ద వ్యక్తులైనా ఒకవేళ ఈ లోకరీతిగా నేను దావీదుని కంపేర్ చేయాలని ఉద్దేశంతో ఈ మాట చెప్పలేదు, కానీ మామూలుగా చెప్తున్నా. ఎవరైనా గవర్నమెంట్ ఎవరినైనా ఒకవేళ ఒక భయంకరమైన వ్యక్తులను టార్గెట్ చేస్తే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటుంది ప్రేమ వాళ్ళ. ఎందుకు అంటే పట్టుకొని చంపేస్తుంది. ఎందుకు అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న నెట్వర్క్ అంత పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ తరుముతున్నది సౌలు రాజు, దావీదు. సో సౌలుకు ఉన్న నెట్వర్క్ చాలా పెద్దది. దావీదు ఎక్కడున్నాడో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నాడు, సైన్యంతో బయలుదేరుతున్నాడు. ఎప్పుడు కూడా నాకు అనిపిస్తుంది పరిగెత్తేది భయము ప్రేమైన వాళ్ళ. అంటే ఎంత టెన్షన్స్, ఎంత భయంకరమైన పరిస్థితి అనుకుంటాడు. ప్రభువా, ఆ రోజు నువ్వు వాగ్దానం ఇచ్చినప్పుడు అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నావు, దీవిస్తున్నావు అనుకుంటున్నాను. అయితే మరి నాకెందుకు ప్రభువా? ఆ వ్యక్తికి అయితే కంఫర్టబుల్గా రాజు అయ్యాడు. నేనైతే అదే దేవుని వాగ్దానం, అదే దేవుని అభిషేకం నా మీద కూడా ఉంటే నేనైతే తరమబడుతున్నాను, చావుకు దగ్గరగా వెళ్తున్నాను. ఇదేంటి ప్రభువా? ఎంతగా అంగలార్చి ఉంటాడు కదా ప్రేమ వాళ్ళ. అనుకుని ఉంటాడా రాజు అవుతావు దావీదు అంటే, అయ్యా ఊరకుండండి, బ్రతికితే చాలు అనుకొని ఉంటాడు ప్రేమ వాళ్ళ. అనేక సార్లు మన జీవితంలో కూడా దేవుని వాగ్దానాలు తీసుకొని ఉన్నప్పుడు ఆ వాగ్దానాలు మిగిలిన వారి జీవితంలో జరుగుతూ మన జీవితంలో జరగనప్పుడు ఏ రీతిగా ఉంటుంది అంటే నిజంగా కొమిలిపోతూ ఉంటాం ప్రేమ. అరే నాతో పట్టి మరి వాగ్దానం తీసుకున్న వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందారని స్టేజ్ మీద నిలబడి సాక్ష్యం చెప్తున్నారు. అయితే నా జీవితం ఏంటి అనే అనుమానాలు, ఆ బాధ ఎంతగా కష్టంగా ఉంటుందంటే అంగలార్పు పడుతూ ఉంటుంది ప్రేమ. అనేక సార్లు విశ్వాసాలకు దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఉంటాడు. అయితే అనేక సార్లు మిగిలిన వారి జీవితాల్లో జరుగుతూ వారి జీవితాల్లో జరిగినప్పుడు కంపల్సరీగా ప్రేమ వారి జీవితాల్లో ఏముంటుంది, అంగలార్పు ఉండడం ప్రారంభిస్తుంది. నిజంగా నాకు అనిపిస్తుంది దావీదును అంగలార్పులోనే దేవుడు వదిలిపెట్టాడా? లేదు ప్రేమ వాళ్ళ. ఒకవేళ నాకు అనిపిస్తుంది ఏమని అంటే సమస్యలు కూడా దావీదు వెళ్ళి ఉండవచ్చు, దుఃఖము గుండా దావీదు వెళ్ళి ఉండవచ్చు, మరణానికి అడుగు దూరంలో కూడా వెళ్ళి ఉండవచ్చు ప్రేమైన వాళ్ళ. అయితే దేవుడు ఏం చేశాడు, ఇక దావీదు అనుకొని ఉంటాడు, నేను బ్రతికితే చాలు అని అనుకొని ఉంటాడు. అయితే దేవుడు తాను ఇచ్చిన మాట తప్పలేదు ప్రేమ. అంతగా అంగలార్చి వదిలేస్తే ఆ అంగలార్పులోంచి దేవుడు ఏం చేశాడంట, నాట్యంగా మార్చడం ప్రారంభించాడు. హల్లెలూయా. అట్టడుగులోకి, అసలు నిరీక్షణ లేని స్థితిలోకి వెళ్ళిన పరిస్థితిని నిజంగా నాకు అనిపిస్తుంది ఎంతటి గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు మన దేవుడు అంటే మన అంగలార్పును నాట్యముగా మార్చేది. అంటే పరిస్థితులన్నీ కూడా వాగ్దానానికి వ్యతిరేకంగా ఉంటూ అంగలార్చి వారిగా ఉంటే వారి జీవితంలో అంగలార్పును తీసివేసి నాట్యముగా మార్చేవాడు. హల్లెలూయా. నిజంగా దావీదు నాట్యం లేదా తన మందిర లేకపోతే తన నగరులోకి ప్రేమ వాళ్ళ దేవుని మందిరం వస్తూ ఉంటే నిజంగా సన్నపు నార వస్త్రములు ధరించి దావీదు దేవుని సన్నిధిలో నాట్యపడాడంట. హల్లెలూయా. ఎందుకు? అయ్యా నేను బ్రతుకుతానే అనుకోలేదు, అయితే నువ్వు నన్ను రాజును చేశావు. అంత మాత్రమే కాదు,
ఈరోజు నన్ను సజీవ లెక్కలో ఉంచడమే కాదు, రాజుగా చేయడమే కాదు, నన్ను ఏం చేశావు, నా దేవుని మందసం నా నగరిలోకి రప్పిస్తున్నావు. ఎంత సంతోషపడి ఉంటాడు. ఎందుకంటే దావీదుకున్న లక్షణం, తన జీవితంలో దేవుడు చేసే ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి అందుకే దావీదు అన్నాడు, నా దేవుని సన్నిధిలో నేను ఆట ఆడి తిని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఒకప్పుడు చచ్చిపోవాల్సిన జీవితం, కనీసం వస్త్రాలు ఉంటుందా, భోజనం ఉంటుందా, మనశ్శాంతిగా 10 నిమిషాలు పడుకోవడానికైనా ఉంటుందా అన్న పరిస్థితిలో ఉన్న నన్ను అయ్యా రాజును చేసావు తండ్రి. నత్యమాడాడు ప్రేమైన వారు. ఎవరు మన దేవుడు అంటే మన అంగలార్పును నాట్యముగా మార్చేవాడు. హల్లెలూయా. అంతేనా? ఇంకొక వ్యక్తి జీవితాల్లో కూడా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వారు. ఏ వ్యక్తి జీవితంలో కూడా నిజంగా అనేక సార్లు మనం చెప్తుంటాం, అయ్యా బాగానే ఉంది, అయితే మాకున్న 1-2 సమస్యలు చూసినప్పుడు మేము ఎక్కడా భయపడలేదు. అయితే అయితే సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఒక సమస్య వచ్చింది, సో దాంట్లో మేము దేవుని మీద ఫీల్ కాలేదు. ఆఫ్కోర్స్ దేవుడు దీవించవచ్చు. ఆ తర్వాత సమస్య వచ్చింది, దాంట్లో కూడా ఫీల్. అయితే ఇప్పుడు అసలుకే నిజంగా ఉన్న సమస్య తీవ్రత చాలా బలంగా ఉంది, అందుకు మేము భయపడుతున్నాము అని చెప్పే మాట మనం వింటూ ఉంటాం ప్రేమ వలన. అయితే ఇటువంటి సమస్య గుండా వెళ్ళిన దైవజీవుని కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నాననే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్తయగును గదా. హల్లెలూయా. ఇక్కడ చూస్తే గొప్ప నిజంగా అబ్రహాం గురించి కూడా, ఆయన ప్రవక్త, అతడు ప్రార్థన చేయును అని దేవుడే చెప్పాడు ప్రేమ. అటువంటి వ్యక్తి చెప్తున్న మాట దేవుడు అంటే అబ్రహాము ఎంతగా భయపడి ఉన్నాడో మనకు తెలియదు, కానీ అయితే దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా, నిజంగా రాయబడి ఉంటుంది, అబ్రహామా భయపడకము అని చెప్పాడంటే ప్రేమ. అంటే అబ్రహాం అప్పటి పరిస్థితి అంతలా ఉంది అంటే భయంకరంగా భయపడుతున్న పరిస్థితి. ఎందుకు భయపడుతున్నాడు అబ్రహాం అంటే నాకు అనిపిస్తుంది ప్రేమ వల్ల, అయ్యా నేను నిన్ను నమ్ముకోక ముందు నా వయసు 70+, అంటే 70 సంవత్సరాలు పైబడిన వయసు. అప్పుడు నువ్వు నన్ను పిలిచి వాగ్దానం ఇచ్చావు. సో ఆ వాగ్దానాన్ని తీసుకొని సంతోషంగా నేను బయలుదేరుతూ వస్తే ఇప్పుడు నా వయస్సు పెరుగుతూ ఉంది, రోజు రోజుకు కూడా నా వయసు పెరుగుతూ ఉంది, నా శరీర అవయవాలు బలము కోల్పోతున్నాయి, లేకపోతే సంతానం అనే దీవెన కలగడానికి ఏమాత్రం కూడా ఛాన్సు లేని ఒక భయంకరమైన పరిస్థితిలోకి నేను వెళ్తూ ఉన్నాను. కాబట్టి అబ్రహాం ఏం చేస్తున్నాడు, భయపడుతున్నాడంట ప్రభా. దేవుడు వచ్చి మాట్లాడితే దేవుడితో చెప్తున్నాడు, అయ్యా యెహోవా నాకేమి ఇచ్చిననేమి, దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు కదా. అంటే ఎంతగా తన మనసులో వేదన కలగబడతా ఉంది ఈ ప్రేమిన వల్ల. ఎంత వేదన కనపడతా ఉంది అంటే ఆ వేదన ఎక్కువై భయపడ్డాడంట ప్రేమ. ఎవరు? అబ్రహాము భయపడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం. నిజంగా అబ్రహాం ఎన్ని సమస్యలు వస్తే కూడా ఎప్పుడు కూడా భయపడలేదు ప్రేమైన వారు. ఒకవేళ మర్చుకో కొన్ని మాటలు కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 14-15 వచనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 14-15 వచనం. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి యుండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, నిజంగా అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్తే ఆమె గురించి ఫరోకు చెప్పారంట. ఐగుప్తు చెబితే ఏం జరిగింది, ఫరో
శారాను మరి ఐగుప్తు ఫరో తీసుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. మరి ఇక్కడ చూస్తే దేవుడు డైరెక్ట్గా వెళ్ళి తర్వాత చూడొచ్చు మనం ఐగుప్తు రాజుతో మాట్లాడినట్టుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ఇక్కడ దేవుడు ఏం చేశాడు అంటే సమస్య వచ్చింది, సమస్యకు ఇన్వాల్వ్ అయి మాట్లాడాడు. అయితే ఇక్కడ ఇంకా ఇంకొక వాక్య భాగాన్ని కూడా ఒకవేళ మనం చూద్దాం. అక్కడ అబ్రాహాం భయపడినట్లుగా మనకు కనబడదు ప్రేమైన వాళ్ళు. అంత మాత్రమే కాకుండా ఇంకొక వాక్య భాగంలో చూద్దాం. ఆదికాండం 13:7 మనం చదువుకున్నాం. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. అంటే ఇక్కడ కూడా మనం చూడొచ్చు, అబ్రహాము జీవితంలో ఒకసారేమో తన భార్య తన దగ్గర నుంచి పోయింది. సో అక్కడేమో దేవుడు వచ్చి అబ్రహాంతో భయపడొద్దు అని చెప్పినట్లుగా కనబడదు. ఇక్కడ చూస్తే తనతో పాటు వచ్చిన బంధువు లోతు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కూడా అబ్రహాం పెద్దగా మరి సఫర్ అయినట్టుగా పెద్దగా కనబడదు. అది ఇటువంటి సమస్యలు వస్తున్నా కూడా అబ్రహాం లేదు, నా దేవుడు నాతో ఉన్నాడు అని ముందుకు సాగాడు. అయితే ఎప్పుడైతే దినాలు గడుస్తున్నాయో తన శరీర బలం ఉడికిపోతూ ఉంటే ఇక అనుకున్నాడు, ఇక నా జీవితంలో ఈ అద్భుతం పొందలేను. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, భయపడకుమా అంటే కూడా అబ్రహాం అంటున్నాడు, అయ్యా ఏమి ఇచ్చిననేమి, దమస్కు ఎలియాజరు నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు. అంటే అబ్రహాం ఏం ఫిక్స్ అయి ఉన్నాడు ప్రేమ కదా, ఏం ఫిక్స్ అయి ఉన్నాడు, ఇక నా జీవితంలో సంతానం అనే దీవెన కలగదు అంతే. అప్పుడే కదా చెప్పగలుగుతాం అన్నమాట. ఇక కంప్లీట్గా ఎవరో చెప్పినట్లుగా కాదు, అబ్రహామే దేవునితో చెప్పాడు ఈ మాట, అయ్యా ఇదే జరుగుతుంది, ఆస్తికర్త ఆ వ్యక్తి ఇస్తాడు. ఎందుకు, నాకు సంతానం లేదు ప్రభువా. మరి దేవుడు వాగ్దానం ఇవ్వలేదా, ఇచ్చాడు. అయితే ఇప్పుడు వాగ్దానం నిజంగా చూస్తూ ఉంటే తన శరీర బలం ఉడికిపోయింది. ఇక వాగ్దానం పొందడానికి ఏమాత్రం ఛాన్స్. అందుకే ప్రేమ అబ్రహాం ఏం చెప్తున్నాడు, ఏమాత్రం ఛాన్స్. అప్పుడేమో వాగ్దానాలన్నీ అంత మంచిగా ఒకవేళ నాకు అనిపిస్తుంది దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యంతో ఒకవేళ ఐగుప్తీయులు శారాను తీసుకుపోయినప్పుడు ఒకవేళ ప్రార్థన చేశాడు. ఆ తర్వాత లోతు పోయినా దేవుడు మాట్లాడితే ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే లోతును చెరగనిపోగా యుద్ధం చేసిన వ్యక్తి ప్రేమిన వాళ్ళ ఇంతగా దేవుని మీద ఆనుకొని దేవుని బలం చూసిన వ్యక్తి. అయితే ఎప్పుడైతే తన జీవితంలో ఇన్ని కార్యాలు చూసిన వ్యక్తి, అంతగా విశ్వాసం ఉన్నది. బైబిల్లో చక్కటి మాట రాయబడి ఉంటుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడి ఉంటుంది. అటువంటి వ్యక్తి కూడా ఏం చెప్తున్నాడు, నాకు పిల్లలు కలగరు కాబట్టి ఏమి ఇస్తాం ప్రభు అంటే ఏం చెప్తున్నాడు, అంగలారుస్తున్నాడు ప్రేమ, అంగలారుస్తున్నాడు. ఎందుకు అంటే ఇక ఛాన్సే లేదు. అనేకమైన సార్లు మన జీవితాల్లో వాగ్దానం తీసుకున్న తర్వాత సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు గడిచిపోతుండగా నిజంగా నాకు అనిపిస్తుంది ప్రేమ, ఇంకేం జరుగుతుందిలేండి, ఇంక ఈ అద్భుతం జరగదులేండి, ఈ అద్భుతం కోసం నేను ఎదురు చూడటం కూడా వేస్ట్ అన్నట్లుగా ఉంటాం ప్రేమ. అందుకే అబ్రహాం అన్నాడు, ఏమిస్తే ఏం ప్రభువా, ఎందుకంటే ఇక నేను ఆశీర్వాదం సంతానం అనే దీవెన పొందుకునే శరీర బలము నాకు లేదు, ఎందుకంటే సమయం అయిపోయింది. అయితే నా దేవుడు ఎవరు అంటే సర్వశక్తిమంతుడు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా. అబ్రహాము అనుకున్న నిట్టూర్పు జరిగిందా, లేకపోతే దేవుడు చెప్పిన మాట ప్రకారం అంగలార్పు నాట్యముగా మారిందా అంటే నాట్యముగా మారింది ప్రేమ. బైబిల్ రాయబడి ఉంటుంది ఆ మాట, ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రహాము గొప్ప విందు చేయించాడంటే ప్రేమ. హల్లెలూయా. ఎందుకు అంత సంతోషం, బైబిల్లో రాయబడిన మాట గొప్ప విందు. ఎందుకు అంత విందు చేయించాడంటే తన జీవితంలో ఇది జరుగుతుందని అనుకోలేదు. తన జీవితంలో ఇంత గొప్ప బ్లెస్సింగ్ కలుగుతుందని అనుకోలేదు. అందుకే అంగలార్చాడు. అయిపోయింది అన్నాడు, అనుకున్నాడు కాబట్టే అంగలార్చాడు. ఉంది అనుకొని ఉంటే, హోప్ ఉంది అని అనుకొని ఉంటే
అంగలార్చేవాడు కాదు ప్రేమ. హోప్ లేదనుకున్నాడు కాబట్టి అంగలార్చు. దేవుడు ఏం చేశాడు? ఆ అంగలార్పును నాట్యంగా మార్చు. మరి మీ జీవితాల్లో ఏది హోప్ లేదు అని అనుకుంటే దేవుడు చెప్తున్నమాట సమయం అయిపోతుంది. వాగ్దానం తీసుకొని బ్రదర్ 2000 ఒకవేళ 2000లో తీసుకున్నా, లేకపోతే 1990లో తీసుకున్నాను, లేకపోతే 2018లో ప్రభు నాతో మాట్లాడాడు, నా జీవితం ఆశీర్వదిస్తానని. అయితే ఈ 2024లోకి నేను వచ్చాను. అయితే నా జీవితంలో ఆశీర్వాదం లేదు. వయసు అయిపోతూ ఉంది, వయసు అయిపోతూ ఉంది. ఇక నేనెక్కడ ఆశీర్వాదం పొందుకుంటాను? నేనెక్కడ సంతోషంగా ఉంటాను? నా జీవితంలో ఆనందం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? అబ్రహామును దర్శించిన దేవుడు మనల్ని కూడా దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమ హల్లెలూయా. వాగ్దానం తీసుకొని అనేక సంవత్సరాలు గడుస్తున్నాయి కాబట్టి భయపడుతూ అయ్యా ఇది ఎక్కడ జరుగుతుందని అబ్రహాము మాట్లాడినట్లుగా మాట్లాడితే నా దేవుడు చెప్తున్న మాట నీ అంగలార్పును నాట్యముగా మార్చేవాడు. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో చేసిన దేవుడే నీ జీవితంలో కూడా చేయుటకు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుందాం. చివరిగా ఒక వ్యక్తిని మనం చూసి వాక్య భాగాన్ని మనం ముగించడం ప్రారంభిద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా 13వ వచనంలో చదువుకుందాం. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయను. యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, ఇక్కడ చూస్తే ప్రేమ వలన రాయబడిన మాట దేవుడు కనబడి, దేవదూత కనబడి గిద్యోనుతో చెప్తున్న మాట, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెబితే గిద్యోను అంటున్నాడు, అయ్యా దేవుడే మాకు తోడై ఉంటే ఎందుకు ఇంతటి భయంకరమైన పరిస్థితి మా జీవితంలో వస్తుంది? అప్పుడు మా వాళ్ళు చెప్పారు, ఐగుప్తు నుంచి మహా గొప్ప అద్భుతాలు చేసి దేవుడు మమ్మల్ని విడిపించి బయటికి తీసుకొచ్చాడు అని. మరి ఇప్పుడు చూస్తే ఆ దేవుడి అమాయను. ఎందుకంటే వారు ఉన్న పరిస్థితి అంతటి భయంకరంగా ఉంది. ప్రేమలారా, ఎటువంటి పరిస్థితుల్లో మరి గిద్యోను ఉన్నాడు అంటే అదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా దూత వచ్చి అబియెజ్రీయుడైన యెహోషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా, ఇక్కడ రాయబడిన మాట ఒకవేళ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఏం చేశాడంట? మిద్యానులకు భయపడి గిద్యోను గోధుమలు ఇక్కడ గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు. తన సొంత ఊర్లో, తన సొంత ఇంట్లో భయపడి దాక్కొని గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు అంటే ప్రేమైన వల్ల. అంటే ఎంతటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు, అంతటి భయంకరమైన పరిస్థితి. ఇంకా ఒకవేళ ఇంకొంచెం మనం లోతుకు వెళ్తే అదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయుల మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఇక్కడ రాయబడి ఉంటాం మాట, మిక్కిలి హీన దశకు వచ్చారంట. అంతటి భయంకరమైన పరిస్థితిలో, ఎంత అంటే బైబిలే చెప్తుంది మిక్కిలి హీన దశకు వచ్చిరి. ఆ టైంలో దేవుడు ఒకటి భయంకరమైన పరిస్థితి, రెండు తన సొంత ఇంట్లోనే బయటికి కనబడకుండా దాచిపెట్టుకున్నంత భయంకరమైన పరిస్థితిలో ఉంటే దేవుడు అన్నాడు, అయ్యా పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటే గిద్యోను అన్నాడు, ఎక్కడున్నాడు ప్రభా, ఉంటే మాకు ఈ స్థితి ఎందుకు? అంగలారుస్తున్నాడు. కానీ జీవితంలో అద్భుతం చేయలేదా అంటే తర్వాత దేవుడు అదే గిద్యోను ద్వారా ఇశ్రాయేలును విడిపించినట్లుగా మనం చూడడం
మామూలు అద్భుతం కాదు ప్రేమ. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, మిద్యానీయుల ఒంటెలంట సముద్రపు దగ్గర ఇసుక రేణువులంతా ఒంటరి మీద సైన్యం వచ్చారంట ప్రేమ. అంటే ఎంతటి భయంకరమైన పరిస్థితి. ఆ భయంకరమైన పరిస్థితి చూచి గిద్యోను అంగలారిస్తే ఆ అంగలార్పును సైతం దేవుడు నాట్యంగా మార్చడం ప్రారంభించాడు. హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎప్పుడు కూడా మనకున్న సమస్యను బట్టి, అయ్యా ఈ సమస్య చాలా పెద్దది కాబట్టి పోదేమో, ఈ సమస్య మీకు చెప్పినంత ఈజీగా లేదు, చాలా పెద్దది కాబట్టి నేను అంగలారుస్తున్నాను, నేను ఇంత దీన స్థితిలో ఉన్నాను, ఈ స్థితిలో దేవుడు ఏం చెప్పినా అసలు దేవుడికి చేత అవుతుందా ఈ స్థితిని, నా స్థితిని మార్చడానికి అని దేవుని మాటలు కూడా అనేక సార్లు మనకు కలిగిన బాధలు, దేవుని మాటలు కూడా వినలేకుండా ఉంటారు ప్రేమ వలన. ఎందుకంటే మన పరిస్థితి చూసి ఒకవేళ ఈ మాట చెప్పేటప్పుడు నాకు ఒక సందర్భం గుర్తు వస్తూ ఉంది. ఒక దేవుని బిడ్డకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంట, అయ్యా నీ జీవితంలో నేను గొప్ప కార్యం చేస్తాను. ఆ వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు వచ్చింది, ఏమైందంటే అతి భయంకరమైన పరిస్థితి గుండా ఆ వ్యక్తి వెళ్ళాల్సి వచ్చింది. వెంటనే ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నువ్వు భయపడద్దు, నేను ఈ రీతిగా నిన్ను ఆశీర్వదించాను. అయితే ఆ వ్యక్తి ఏ రీతిగా ఉన్నాడు అంటే, ఎక్కడ జరుగుతుంది లే ప్రభువా, ఆల్రెడీ నువ్వు వాగ్దానం ఇచ్చావు, ఆ వాగ్దానం ఇస్తే అది ఇంతవరకు జరగాలి. ఇప్పుడు చూస్తే భయంకరమైన పరిస్థితులు, ఏదైతే నాకు సమస్యగా ఉందంటే ఆ సమస్య తీసేస్తాను, నువ్వు వాగ్దానం ఇచ్చావు, ఆ సమస్య పోలేదు అని ఆ వ్యక్తి ఏడ్చేటప్పుడు దేవుడు చెప్పాడు, లేదు నేను నీ జీవితంలో అద్భుతం చేస్తాను. కానీ ఆ వ్యక్తి రిసీవ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అనేక సార్లు మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని ధైర్యపరుస్తుంటాడు, కాదు లేదు నేను జీవితంలో అద్భుతం చేస్తాను. కొన్నిసార్లు ఏ రీతిగా ఉంటుంది అంటే రిసీవ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటుంది, ఎందుకంటే సమస్య తీవ్రతను బట్టి. అయితే ఇక్కడ ముగ్గురు కూడా బలమైన దేవుని బిడ్డలు ప్రేమిన వాళ్ళు. వీళ్ళు అంగలార్చారు అంటే నిజంగా దావీదు, అబ్రహాము, గిద్యోను ఎటువంటి వ్యక్తులు అంగలార్చిన అంటే వారు దేవునితో ఎంత అసోసియేట్ అయ్యారు, ఎంతగా దేవుని గురించి తెలిసిన వారు, దేవునితోనే మాట్లాడే వ్యక్తులు. వీరు అంగలార్పునే దేవుడు నాట్యంగా మార్చగలిగితే మరి నా జీవితంలో ఉన్న అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చలేడా? ఎందుకు దేవుడు ఈ ముగ్గురు ఆ జీవితాల్లో ఉన్న అంగలార్పును మనకు చూపించాడంటే, అయ్యా దేవునితో ఇంత అసోసియేట్ అయ్యి వీళ్ళే ఏడ్చారు అంటే ఆ సమస్య ఎంత భయంకరమైనది, ఎంత భారమైనది. అటువంటి వాటిని తొలగించిన దేవుడిని నేను, వారి అంగలార్పును నాట్యంగా మార్చిన దేవుడు మరి నీ జీవితంలో ఉన్న అంగలార్పును ఈజీగా తీసివేస్తాడు. హల్లెలూయా. కాబట్టి సంతోషిద్దాం, ఆనందిద్దాం. దేవుడు మనతో మాట్లాడి ఉంటుండగా నమ్ముదాం ప్రేమ, మన అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. మరి ఏ అంగలార్పు అయినా, ఇదే కాదు ఏదైనా దేవుడు మన అంగలార్పును నాట్యంగా మారుస్తుండగా దేవుని నామనికే సంపూర్ణమైన అట్టి ఆశీర్వాదం పొంది దేవుని నాకు మహిమార్థాన్ని సాక్షులుగా ఉందుముగాక. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, జీవం కలిగిన జీవాధిపతి గారి పాదాలకి వందనాలు యేసయ్య. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. కీర్తనీయమైన మా దేవుడు మీరే కనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటారు. సజీవుడ, సంపూర్ణుడ, కృప చూపుటి ఎందు ఆనందించు గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఆయన ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు అయ్యా. అనేక సార్లు ప్రభు ఇక ఎక్కడ జరుగుతుందిలే ఈ అద్భుతం అనే తండ్రి ప్రభు నిరుత్సాహంలో ఉంటున్న బిడ్డలతో లేదు, మీ అంగలార్పును నాట్యంగా చేయడానికే ప్రభు తండ్రి నేను ఉన్నానని మరొకసారి వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకున్నందుకు బట్టి వందనాలు. ఆయన ఎంతమంది కార్యక్రమం చూస్తున్నారు, ఎంతమంది ప్రార్థనలు ఏకీపిస్తున్నారు, వారందరి జీవితాలు వాక్యం ఎక్కడ విన్నా కూడా ప్రభు వారందరి జీవితాల్లో వారి అంగలార్పు నాట్యంగా మార్చబడునుగాక. ఎవరిని ఉద్దేశించినైనా ఎవరెవరి జీవితాల్లో మీరు అద్భుతాలు చేయాలని ఇటు వాక్యాన్ని తండ్రి ప్రభువా తండ్రి మాకు ఇచ్చారు ప్రభు. ఆ కార్యం సంపూర్తి చేయి దేవా, ఆ కార్యం సంపూర్తి చేయి నాయన. ప్రతి బిడ్డ అంగలార్పు నాట్యంగా మార్చు. అది బేరనెస్ అయితే వయసు అయిపోతుంది, జరిగించారు. మ్యారేజ్ అయితే వయసు అయిపోతూ ఉంది, కాదు నాయన మీరు జరిగించగలిగిన దేవుడవు ప్రభువా. జాబ్ అయితే వయసు అయిపోతూ ఉంది, లేదు ప్రభు మీరు జరిగించగలిగిన దేవుడవు నాయన. నీకు వందనాలు. వాగ్దానం నెరవేర్చబడలేదు, పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి, అయినా కూడా వారి జీవితంలో అంగలార్పు నాట్యంగా మార్చే దేవుడవు ప్రభువా. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి,
లేదు నేను ఉన్నాను అని మరొకసారి వాగ్దానం ద్వారా బలపరుస్తున్నారు. అయినా కృంగిపోయే వారి జీవితాల్లో కూడా వారి అంగలార్పణ కూడా మీరు నాట్యముగా మారుస్తున్న దేవుడిగా ఉంటున్నందు బట్టి కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ అంగలార్పణ నాట్యంగా మార్చి ఆస్వాదించండి, దీవించండి. వారు ఎదురు చూస్తున్న గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, అద్భుతాలు స్వతంత్రించుకొందురుగాక. అటు బలమైన కార్యాలు మీరు జరిగించి మీరు మహిమ పొందండి. అయ్యా, సంతానం, జాబ్, మ్యారేజ్, లైఫ్ సెటిల్మెంట్ ప్రతిదీ నీ కృపలో అనుగ్రహించండి. వాగ్దానం నెరవేరుపుదంట అయ్యా. హీన దశలో ఉంచి నాయన అయ్యా విడుదల పొందేంత దేశాలకి మార్చగలిగారు పదేవా. అటు కార్యం ఏవైతే బంధించి నీ బిడ్డల జీవితాలు ఆశీర్వాదాలు లేకుండా అటన్నిటి జీవితం మీరే అద్భుతం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఎవరైతే అభిషేకం ఇప్పటికే తండ్రి అనేక మంది మీద నీ ఆత్మ పనిచేస్తుంది. అందరి జీవితాలు ఈ కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను పేరు పేరును ఆశీర్వదించి దీవించారు. ఎందరైతే మాకు ప్రార్థన విన్నపలిస్తున్నారు వారందరి జీవితాల్లో మీరే అద్భుతాలు చేయమని ప్రార్థన విన్నపం మాకు కాదు, నేను వారి దేవునికి ఇచ్చి ఉంటున్నాను. వాళ్ళందరి జీవితాలు అద్భుతాలు చేసి త్వరలో మేము సాక్ష్యాలు వినుటకు కృప చూపించాం. ట్రాన్స్ఫర్, ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, వారి కానుకల ద్వారా పరిచయం బలపరుస్తున్న బిడ్డలు ఉంటున్నారు. వారందరినీ కూడా దీవించి వారు మీ గుప్పిలిపి ప్రతి బిడ్డ కోరికల మీద తీర్చమని ప్రతి ఒక్కరి బిడ్డ జీవితం అయ్యా. మరి ముఖ్యంగా రెగ్యులేషన్ విషయమే కోసం ప్రార్థిస్తున్న బిడ్డలు ఉంటారు, అద్భుతం చేయి. ట్రాన్స్ఫర్ కోసం ప్రార్థన చేస్తున్న బిడ్డలు ఉంటారు, అద్భుతం. సంతానం అన్న దీవెన కొంతమందికి ఆల్రెడీ మీరు ఇచ్చి ఉన్నారు, నీకు ఇస్తారు. ఇంకా అయ్యా దీవెన కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు చేస్తారు, అద్భుతం. సొంత గృహము తండ్రి అయ్యా, వెహికల్స్, పరిచయం, మ్యారేజ్ ప్రతి వివిధ విషయంలో మీరు అద్భుతాలు చేసి మహిమ పొందాలి. అనేక మంది ఆశీర్వదించబడి దీవించబడి అనేకులకు సాక్షులుగా నిలబట్టి మీరే మహిమ పొందాలి. అనేకులని వాక్యం మీ వైపు అందరూ ప్రభు బిడ్డలుగా మారి గొప్ప ఆశీర్వాదాలు పొంది రుణమహిమ సాక్షులుగా ఉండులాగున మీరు ఇక్కడ వచ్చి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొంది యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరి కార్యక్రమాన్ని బట్టి యేసయ్య నామమునకి అనేక వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడుతూ మరి వారు చెప్తున్న మాటలు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అని చెప్పిన మాటలు విన్నప్పుడు సంపూర్తిగా ప్రభుకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ ప్రభు మాటలు ప్రేమైన వల్ల మనుషుల మాటలు ఎప్పుడు ఆదరించవు, కానీ దేవుడే ఈ కార్యక్రమంలో ఉంటూ దేవుడు మాట్లాడుతూ అనేక మందిని బలపరుస్తుంటుండగా మరి కార్యక్రమం చూస్తున్న మీరు కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. ఎందుకంటే దేవుని ఉచిత కృప ద్వారా అనేక మంది దర్శించబడుతున్నారు. ఇంకా అంత మాత్రమే కాకుండా అనేక మందికి దేవుని మాటలు అందించబడాలి. కాబట్టి మీరు కూడా దయచేసి మీకు తెలిసిన వారికి, మీ బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతుంటున్నాం. హల్లెలూయా. తద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు పరిచయం చేసిన వారంగా మనం మారడం ప్రారంభిద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనకు కూడా వస్తాయి. కాబట్టి వెంటనే మరి కార్యక్రమం చూసిన తర్వాత వెంటనే ప్రేమిన వల్ల అనేక మందికి కార్యక్రమం పరిచయం చేద్దాం. తద్వారా అనేక మంది దేవుని మాటలు వినులాగున ఈ పరిచర్లో మీరందరూ పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరిట కోరుతున్నాం. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్.